ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. శ్రీ స్వామి శరణమయ్యప్ప. అందరూ అడుగుతూరు వీడియోలు వత్తలేవు ఏం సంగతి అని చెప్పేసి పెడతలేరు అది ఇది అని చెప్పేసి. నేను యాక్చువల్గా మాలేసుకున్నా, అయ్యప్ప మాల దీక్ష తీసుకున్న కారణంగా నేను పెట్టలేకపోతున్నా. ఈ రోజు నుంచి వెళ్ళి ఏదో ఒకటి వ్లాగ్సా లేకపోతే ఇట్లా ఏదో ఒక షార్టా అయ్యప్పకి సంబంధించినవి నాక స్వామి కూడా తీస్తుంది వీడియోలు తీద్దాం. కొద్దిగా టైం సెట్ అవుతుంది, కొద్దిగా మొన్ననే కదా వేసుకున్నది, ఇప్పటికీ 6 రోజులు అవుతుంది మనం వేసుకొని. మనకు ఆ టైమింగు, ఆ భిక్ష టైమింగ్లు, అవన్నీ పూజ టైమింగ్లు మనకు కరెక్ట్ టైం సెట్ కావట్లేదు. సెట్ అయిన తర్వాత కరెక్ట్ తీస్తా వీడియోలు. కొద్దిగా సమయం పడుతుంది, అన్నీ సెట్ చేసుకుంటున్నాను ఇప్పుడే. అందుకే చెప్దామని చెప్పేసి వీడియోని స్టార్ట్ చేసిన. ఓకే రండి, ఇప్పుడు మన గుడి ఎట్లున్నది, మేము ఎక్కడ ఉంటున్నాం, సరే ఇక్కడ భిక్ష ఎట్లా చేస్తారు, పూజలు ఎట్లున్నాయి, ఎవరెవరు ఏంది అనేది మీకు అన్ని చూపెడతా రండి. ఈ స్వామి ఎలక్ట్రీషియన్ స్వామి, మా గుడికి సంబంధించిన ఏమున్నా కానీ ఈ స్వామి చూసుకుంటారు. లైటింగ్స్ కానీ ఎలాంటి అని కానీ ఈ స్వామి చూసుకుంటాడు. రండి స్వామి, గుడిలో ఎట్లున్నదో మీకు చూపెడదా రండి. ధ్వజస్తంభం ఇప్పుడైతే మనం ఇక్కడ పూజారి ఉన్నారు, అయ్యగారు వాళ్ళ దగ్గరికి ఒకసారి ఏందనేది తెలుసుకుందాం. ఇక్కడ ఎట్లుంటది ఏం కదా అనేది తెలుసుకుందాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. తెలుగు రాదు, तेलुगु नहीं आता, बिल्कुल नहीं आता, थोड़ा थोड़ा आता, थोड़ा आता। काम से तुम लोग? मध्य प्रदेश है। कैसा है इधर टेम्पल में? अभी तो अच्छा चल रहा है, अच्छा है। अयप्पा स्वामी का सेवा है, सेवा कर रहे स्वामी लोग, सेवा कर रहे पूरा लोग, बहुत अच्छा है। अच्छा चल कितने साल से इधर? मैं 2 साल से इधर भी है। 2 साल से इधर है। इधर ही रहता, याइटिंग लाइन कॉलोनी में रहता। देखते अयप्पा स्वामी की कृपा रहते इधर ही। స్వామి శరణమయ్యప్ప. దా స్వామి దా. ఇది గుడి చూశారు కదా, గుడి లోపల ఇలా ఉంది. నెక్స్ట్ మనకు వంట సెక్షన్ చూపెడతా ఇక్కడ ఎట్లున్నా అనేది. స్వాములకు ఇప్పుడు భిక్ష రెడీ అవుతుంది, అక్కడ చూపెడతా. వంటశాల ఎలా ఉంటుంది, అక్కడ భిక్ష ఎట్లా రెడీ చేస్తారు ఏం కథ అనేది మీకు అందరికి చూపెడతా రండి.
రండి స్వాములు చూపెడతా. అయ్యప్ప 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 అయ్యప్ప. ప్రతి సంవత్సరం నవంబర్ 23 నుంచి జనవరి 15 వరకు ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇది ఆలయ కమిటీ కానీ లేకపోతే ఎవరైనా దాతలు వచ్చినా కానీ అన్నదానం నిరంతరం కొనసాగుతుంది. ఇది అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం దినదిన అభివృద్ధి చెందుతూ చాలా ముందుకు సాగుతున్నది. గత 22 సంవత్సరాల నుండి ఈ యొక్క ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే, ఆలయంలో ఎవరైనా వచ్చి తమ కోరికలు కోరుకుంటే అవి నెరవేర్చుతుంది అనే ఒక నానుడి ఉంది. కాబట్టి ఈ యొక్క ఆలయంలో దాదాపుగా ప్రతి సంవత్సరము 200 పైగా అయ్యప్పలు దీక్ష తీసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు కూడా 150 మందికి పైగా భిక్ష చేస్తూ ఉంటారు. ఇది అందరి సహకారాలతో, ఏ ఒక్కరి కాదు, అందరి సహకారాలతోనే అన్నదానం కొనసాగుతుంది. ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం, అన్నదానం కోసం ఈ యొక్క సహకరిస్తున్న అయ్యప్పల అందరికీ పాదాభివందనం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం, అన్నదానం కోసం సహకరించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఈ యొక్క అయ్యప్పల తరఫున మేము వేడుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. ఈ రోజు నాడు ఈ యొక్క సీఎం సెక్యూరిటీలో పనిచేస్తాడు ఆ కలకుంట్ల రాజమోహన్ రావు అర్ణ, వాళ్ళ కుమారులు యుఎస్లో ఉంటాడు అరవింద్ రావు, వాళ్ళ కూతురు అశ్వితారావు. వాళ్ళు ఈరోజు భిక్ష మనకు అందిస్తున్నారు. దాదాపుగా ఈరోజు ఒక 130 మంది వస్తారని మనం అనుకుంటున్నాం. దాదాపుగా 130-140 మందికి మనం ఈరోజు భిక్షను తయారు చేస్తున్నాం స్వామి. భిక్ష కాలంలో ఈ ప్రాంత ఎయిటింగ్ లైన్ కాలనీ, సెన్నరి కాలనీ, పోతన కాలనీ, గోదావరి కాలనీ, గౌతమ్ నగర్ను ఈ యొక్క సింగరేణి ఉద్యోగులు కూడా ప్రతిరోజు భిక్షకు వస్తుంటారు. ఎవరు వచ్చినా కానీ వారి అందరికీ అన్నప్రసాదన ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరి సహకారాలతోనే నడుస్తుంది కాబట్టి అందరూ ఇస్తున్నాం. ఈ యొక్క అందరు అయ్యప్పలు ఒక క్రమశిక్షణతో ఉంటూ ఆలయ అభివృద్ధి కోసం ఉండాలి. ముఖ్యంగా కన్యాస్వాములకు మనం ఒక మంచి సూచన చేస్తూ వారికి మనం ఒక మంచి సన్మార్గంలో నడిచేలా ఈ యొక్క గురుస్వాములు ఉండాలని మనం అందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా కన్యాస్వాములకు ప్రతి గురుస్వామి ఎలా ఉండాలి అంటే కన్యాస్వాములకు తెలియదు కాబట్టి ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, మనం ఈ యొక్క క్రమశిక్షణగా ఎలా ఉంటే మనకు ఆ అయ్యప్ప ఆశీస్సులు అంతే అనే ఉద్దేశాన్ని చెప్పాలి. అయ్యప్ప యొక్క విశిష్టత గురించి కూడా మనం కన్యాస్వాములకు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి అందరూ అయ్యప్పలు మనం ఈ ఆలయ ప్రాంతాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనం ఏదన్నా ఈ చెత్త చెదారం ఉన్నా కానీ తొలగించుకోవాలి. ఆలయంలో కిచెన్ కూడా చాలా నీట్గా ఉంచుకోవాలి. ముఖ్యంగా మనం భిక్ష చేస్తున్నప్పుడు చాలా క్రమశిక్షణతో ఉండాలి. అయ్యప్పలు ఈ యొక్క స్వామి మనం ఎంత నిష్టగా ఉంటే అయ్యప్ప మనకు అంత అనుగ్రహం ఇస్తాడు. అయ్యప్ప మన వద్ద ఉంటాడని మేము విన్నవిస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. హిందూ ధర్మ రక్షితో రక్ష. హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. కాబట్టి ఒక చిన్న గమనిక భక్తులందరికీ, ఈ యొక్క అయ్యప్ప వేషధారణలో కొందరు భిక్షాటన చేస్తూ ఒక పైసలు దండుకుంటున్నారు. కానీ నిజమైన అయ్యప్ప ఎవరు కూడా భిక్షాటన చేయరు. అలా చేస్తే వారు నిజమైన భక్తులు కాదు. కాబట్టి ఎవరైనా భక్తులు ఈ యొక్క అయ్యప్ప భిక్షాటన చేస్తే వారిని మీరు ప్రశ్నించి వారిని సన్మార్గంలో పెట్టాల్సిన అవసరము మనకు ఉంటుంది. ఎవరైనా అయ్యప్పలు, నిజమైన అయ్యప్పలు మాత్రం భిక్షాటన చేయరు. వారిని ఎవరైనా కానీ నిజమైన అయ్యప్పలు సాధారణంగా ఆహ్వానించి వారికి భిక్ష పెడతాం. వారు ఎవరైనా మన దగ్గరికి వచ్చి స్వామి నేను దీక్ష తీసుకున్నా, నేను ఆర్థికంగా లేను, నాకు ఎలాంటి మీరు సహాయకారం చేయాలి అంటే కూడా చేయడానికి చాలా మంది అయ్యప్పలు సిద్ధంగా ఉన్నారు. కావున ఇది కూడా మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి. మన ధర్మాన్ని మనం రక్షించుకోకపోతే మనకు రాబోయే కాలంలో మన రాబోయే తరానికి
మనం చాలా ఇబ్బందులు అవుతాయి. మనం దాదాపుగా 2045 వరకు మన హిందూ సమాజం అనేది చాలా ఒక 20% వరకే ఉంటుంది. అప్పుడు వేరే మతస్థుల యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది. కాబట్టి మన హిందూ ధర్మాన్ని రక్షించుకునేలా మన అందరం తమవంతిగా కృషి చేయాలి. మన ఒక అయ్యప్ప దీక్షలనే కాకుండా హిందూ ధర్మాన్ని సమాజ స్థాపన కోసం మనం నిరంతరం ఈ యొక్క ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ చిన్నవాళ్ళను అందరినీ సన్మార్గంలో నడిపించేలా మనం కృషి చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని నేను తెలుపుతున్నా. స్వామి అల్లుడు బయటగా బయట బాబు ఇంకా స్వాములు ఈ రోజు మన ఆలయంలో 150 మంది అయ్యప్పలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి. పప్పు, సాంబారు, టమాటా మెంతి మరియు ఆలు కుర్మతో ఈ రోజు స్పెషల్ స్వామి. ఈ రోజు మన అయ్యప్ప ఆలయంలో అన్నదానం చేస్తున్న స్వామి వారు సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ గారు. వారు హైదరాబాద్ నుంచి వచ్చి ప్రతి సంవత్సరం కూడా మా ఆలయంలో అయ్యప్పలకు నిత్య అన్నదాన కార్యక్రమానికి భిక్షారం చేస్తున్నారు స్వామి. వారికి వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. అదే విధంగా ప్రతి సంవత్సరం గత 22 సంవత్సరాలుగా మా అయ్యప్ప ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం మరియు సాయంత్రం అల్పాహార కార్యక్రమం జరుగుతుంది స్వామి. దీనికి కృషి చేస్తున్నటువంటి ఆలయ ప్రధాన గురుస్వామి గారికి మరియు ఆలయ కమిటీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి. ఇదే విధంగా దాదాపుగా ప్రతిరోజు 150 నుంచి 200 మంది అయ్యప్పలకు మనకు నిత్యాన్నదాన కార్యక్రమం చేస్తారు స్వామి. ఈ అయ్యప్ప సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు నుంచి అంటే 23వ తారీఖు నుంచి జనవరి 10వ తారీఖు వరకు మా ఆలయంలో కాలనీ శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి. కావున అయ్యప్పలు ఎక్కడి నుంచైనా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అయ్యప్పలు అందరికీ కూడా మా ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి. కావున అయ్యప్పలు ఎవరున్నా కూడా మనస్ఫూర్తిగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏ ఆలయంలో లేవు స్వామి. తెలంగాణలో అభినవ శబరిమల కంటే ఎక్కువ ఉంది స్వామి మా ఆలయంలో. ఈ అభివృద్ధిని చూసి మీకు తోచిన విధంగా సహాయ సహకారాలు ధన రూపేణ, వస్తు రూపేణ ఏదో రూపకంలో ఇచ్చి ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడగలరని కోరుకుంటున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. మా మణిస్వామి అని మా మణిస్వామి స్వామి దాదాపుగా ప్రతిరోజు ఒక 200 నుంచి 150 నుంచి 200 మంది అయ్యప్పలకు నిత్యాన్నదాన కార్యక్రమంలో మా ఆస్థాన వల్లడు స్వామికి అయ్యప్ప కర్ణాకటాక్షాలు ఇళ్ళ ఉండాలని 200 మంది అయ్యప్పలకు దాదాపుగా నిత్యాన్నదాన కార్యక్రమం స్వామి అరేంజ్ చేస్తారు స్వామి. కావున మీరు అందరూ పూర్తిగా దీవించాలనుకుంటున్నాను స్వామి. ఇక్కడ గుడికి సంబంధించి గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి
మనకు ఎంతగానో సేవ చేస్తున్న గురుస్వామి గారు ఇక్కడే ఉన్నారు. స్వామి గారి దగ్గరికి పోయి ఒకసారి తెలుసుకుందాం. స్వామి శరణం గురుగారు. ఈ స్వామి గారే గత 30 సంవత్సరాలుగా మాలధారణ వేసుకుంటూ ఈ స్వాములందరికీ మాలలు వేస్తూ గుళ్ళో ప్రధాన అర్చకునిగా సేవలు అందిస్తున్నారు గురుస్వామి గారు. చెప్పండి స్వామి గారు. నా పేరు అద్దెంకి సారంగాచారి. గత 36 సంవత్సరాల నుంచి నేను మాల వేసుకొని దీక్షలో ఉన్నాను. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ యొక్క దీక్ష జరగడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క ఆలయంలో ఇప్పుడు నేను ఆలయ గురుస్వామిగా నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతలను స్వీకరించి నెరవేరుస్తున్నాను. ఈ ఆలయానికి ప్రెసిడెంట్గా కాల్వ చంద్రశేఖర్ రెడ్డి గారు, మరియు ప్రధాన కార్యదర్శిగా బనావత్ శంకర్ నాయక్ గారు, మరియు కోశాధికారిగా కండెం సురేష్ గారు, మరియు ఇంకా 18 మంది మొత్తం కార్యవర్గ సభ్యులతో ఈ ఆలయం అనేది నిర్వహించబడుతుంది. నిత్యం ఈరోజు ప్రతి సంవత్సరము ఈ యొక్క ఆలయంలో 23 నవంబర్ నుంచి 14 జనవరి వరకు భిక్షా కార్యక్రమం అనేది నిర్వర్తించాము. అంతేకాకుండా గత 3 సంవత్సరాల నుంచి అయ్యప్పలందరికీ భిక్షతో పాటు సాయంకాలం కూడా రాత్రికి కూడా అల్పాహారం కూడా అరేంజ్ పెట్టడం జరుగుతుంది. దీనికి చాలామంది భక్త మహాశయులు మాకు సహాయ సహకారాలు చేస్తున్నారు. మా అయ్యప్పలు కూడా మాతో పాటు వెన్నంటి ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ ఆలయం ఇలా పూర్వాభివృద్ధికి దినదినం అభివృద్ధికి కావడానికి అందరూ ఈ 18 లేన్ కాలనీలో ఉన్నటువంటి భక్త మహాశయులు, మరియు ప్రథమంగా మేము 23/11/2001లో ప్రథమ వార్షికోత్సవం అనేది జరిగింది. ఆ వార్షికోత్సవంలో అప్పుడు రాతి విగ్రహం అనేది పెట్టుకున్నాము, ప్రతిష్టాపన చేసుకున్నాము. ప్రతి సంవత్సరం 23, 24, 25 సంవత్సరాలలో 25 రోజులలో 25 తారీఖులలో నవంబర్లో మేము వార్షికోత్సవాలు నడిపిస్తున్నాము. ఇప్పటికీ 23 సంవత్సరాలు గడిచింది. దాన్ని త్రయోవింశతి వార్షికోత్సవం కూడా మేము మొన్న 23, 24, 25 రోజులలో అద్భుతంగా జరుపుకోవడం జరిగింది. తర్వాత ఎన్ని సంవత్సరాలు మనం గత 2 సంవత్సరాలలో రాతి విగ్రహానికి బదులుగా పంచలోహ విగ్రహం అనేది ప్రతిష్ఠింప జరిగింది. దానికి శ్రీ 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 నంబూద్రి గురుస్వామి గారు పూర్తి బాధ్యతలు వహించి ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడనే ఈ యొక్క 18 లేన్ కాలనీ అయినటువంటి శ్రీధర్మశాస్త్ర ఆలయంలోనే పురుడు పోసుకున్నటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశాము. దానికి అయ్యప్ప ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాన్ని ఎవరైతే తయారు చేశారో వారి వంశీకులైనటువంటి శేఖర్ అనేటువంటి ఒక విగ్రహ స్థపతి ఇక్కడనే మన ఆలయంలోనే తయారు చేసి మనకు ప్రతిష్ఠింపజేయడం జరిగింది. వారికి నంబూద్రి గురుస్వామి గారి కరకమలచే ఆ యొక్క పంచలోహ విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇంకా చాలా సంతోషంగా అందరం అయ్యప్పలు మాకు సహకరిస్తూ ఉంటూ ఈ యొక్క ఈ మొన్న 23, 24, 25 తారీఖులలో జరిగినటువంటి త్రయోవింశతి 23వ వార్షికోత్సవాన్ని చాలా అద్భుతంగా నిర్వర్తించాము. అటు పిమ్మట ఇంకా ఇది దినదిన అభివృద్ధి కలగాలనేటువంటి ఆలోచనలో అయ్యప్పకు మేము విన్నవించుకుంటున్నాము. అయ్యప్ప ఎల్లకాలం మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని, మా శిష్యులందరినీ మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుల్ని కూడా మంచిగా చూడాలని. కానీ ఒకటి ఉంది, ఎవరైతే ఈ గుళ్ళో మా నంబూద్రి గురుస్వామి గారు చెప్పింది ఏంటంటే, ఎవరైతే ఈ ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేసి వారు కోరుకున్నటువంటి కోరికను కనుక నెరవేర్చినట్లయితే ఉంటే తప్పకుండా నెరవేరుతుంది. నెరవేరినట్లయితే ఉంటే 108 ప్రదక్షిణాలు చేయాలని వారు ఆ రోజు ప్రతిష్టాపన రోజున చెప్పడం జరిగింది అందరికీ.
సభాముఖంగా చెప్పడం జరిగింది. కాబట్టి కంపల్సరీ భక్త మహాశయులందరూ గమనించి ఇక్కడికి వచ్చి ఎవరైతే 5 ప్రదక్షిణలు చేసి వారి కోరిక నెరవేరుతుందో వారు కంపల్సరీగా 108 ప్రదక్షిణలు చేయాలని, అది తప్పకుండా జరుగుతుంది. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నేను మనసా వాచ ఆలయ గురుస్వామిగా అందరికీ భక్త మహాశయులకు మరియు అయ్యప్ప దీక్షాపరులకు అందరికీ మనసా వాచ తెలుపుతున్నాను. స్వామియే శరణమయ్యప్ప. దేవన్పాదం దత్తన్పాదం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియప్ప అయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వరాలమప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప కరుణించ. మా టెంపుల్ ఎప్పుడు మ్యాచెస్ దొరుకుతుంది, ఆర్క్ బిల్లలు దొరుకుతుంది. ఏం చెప్పాను నేను? ఏకాంతమూర్తి ఐందుమలై వాసరే ఐశ్వర్యమూర్తి శరణమయ్యప్ప 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 కాంతమలై నివాసనే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప వాసియే శరణమయ్యప్ప వాసియే శరణమయ్యప్ప సుతనే శరణమయ్యప్ప భగవానే శరణమయ్యప్ప 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 అన్నపూర్ణే సదాపూర్ణే అన్నం పరబ్రహ్మ స్వరూపం
అయ్యప్ప